రాజ్ అయితే పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ అండ్ యాజ్ అ ఫ్యాన్ 2 years తర్వాత పీకే ఫిలిం రిలీజ్ అవుతుందంటే ఊరుకుంటాడా చెప్పండి? అస్సలు ఊరుకోలేదు. హరిహర వీరమల్లు టికెట్స్ ఓపెన్ చేయగానే వెంటనే బుక్ చేశాడు అండ్ మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది. అందుకే ఈ గెటప్లో రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. అండ్ సెక్రటేరియట్ అయితే నైట్ టైం చాలా అందంగా కనిపిస్తుంది. ఆ రోజు వర్షంలో ఇంకా బాగుంది, అందుకే వీడియో తీశాను. అండ్ మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు సుదర్శన్ థియేటర్కే ఇస్తాం గైస్. ఆ థియేటర్లో చూసే మజానే వేరు. అండ్ ఈ మూవీ అయితే అసలు పెట్టలేదు, సో అందుకే సెకండ్ ప్రిఫరెన్స్ ప్రసాద్కి వెళ్ళిపోయాము. అండ్ మనోడైతే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు. అండ్ నాకైతే పవన్ కళ్యాణ్ ది ఎలివేషన్ వీడియో మస్తు నచ్చింది. నాకైతే మూవీ చూసే ఇంట్రెస్ట్ అస్సలు లేకుండే గైస్, ఆల్ బికాస్ ఆఫ్ నెగిటివ్ రివ్యూస్. అండ్ గైస్ నేనైతే పీకే ఫ్యాన్ కాదు అండ్ జెన్యూన్ గా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, అలా టైం పాస్ అయిపోతుంది. అందరూ రాడ్ అన్నారు కదా, అసలు అలా ఏం లేదు కదా అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం ఒక పాయింట్ తర్వాత నాకు చాలా బోర్ కొట్టింది. విఎఫ్ఎక్స్ ఆర్ ద వర్స్ట్ గైస్. విఎఫ్ఎక్స్ మంచిగా చేస్తే బాగానే ఉండేది అనిపించింది, వాటి వల్లనే సినిమా సగం పోయింది. అండ్ సాంగ్స్ కూడా ఏవంత గొప్పగా క్యాచీగా లేవు. అండ్ ఫైట్ సీన్స్ కూడా కాస్త రెడ్యూస్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ నాకైతే పర్సనల్లీ క్లైమాక్స్ అంత నచ్చలేదు. ఒకటి విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఇంకొకటి అట్లా సడన్ గా ఆపేయడం నాకు అంతేమీ ఎక్కలేదనమాట, అంత బాగా అనిపించలేదు. అండ్ జెన్యూన్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను గైస్, అందరూ చెప్పినంత నెగిటివ్ అయితే లేదు. మనం ఎన్నో రాడ్ ఫిలిమ్స్ చూసుంటాము, ఇది మరీ ఆ లెవెల్లో లేదు. అండ్ ఆడియన్స్ పైన రివెంజా అని చెప్పి నేను చాలా కామెంట్స్ చూశాను, మరీ అంత వరస్ట్ గా అయితే లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇట్ వాస్ డీసెంట్. సెకండ్ హాఫ్ ఒక పాయింట్ వరకు పర్లేదు, తర్వాత మాత్రం నాకు నచ్చలేదు మూవీ. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.